అందరికీ నమస్కారం. పీఎం కిసాన్ నుండి రైతులకు గుడ్ న్యూస్ అయితే అందింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతులకు ఇది మంచి గుడ్ న్యూస్. కానీ పీఎం కిసాన్ నుండి డబ్బులు రావాలంటే మీరు ఇప్పుడు చెప్పబోయే లిస్ట్ లో ఉన్నారో లేదో చెక్ చేసుకోవడం మంచిది. మీరు గనక ఆ లిస్ట్ లో ఉన్నట్లయితే మీకు పీఎం కిసాన్ డబ్బులు రాదు. కాబట్టి మీరు ఆ లిస్ట్ లో ఉన్నారో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ రోజు ఈ వీడియోలో మనం డబ్బు ఎప్పుడు జమ అవుతుంది, రైతులకు ఎందుకు కోత విధించింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేసి మరింత మంది రైతులకు చేరేటట్టు చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఒక్క రైతుకు ఆర్థిక సాయం అందించడం కోసం సంవత్సరానికి 6,000 రూపాయలను అందిస్తూ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దేశ రైతులు 21 విడతల నిధులను తమ ఖాతాలో అయితే జమ చేసుకున్నారు. ఇప్పుడు 22వ విడత కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మార్చి 13వ తారీఖున అస్సాంలోని గౌహతి నుంచి పీఎం నరేంద్ర మోడీ గారు నిధులను విడుదల చేయనున్నారు. దీనికోసం 20,000 కోట్ల నిధులను ఇప్పటికే పీఎం కిసాన్ కు బదిలీ చేయడం జరిగింది. మార్చి 13న ఆయన గౌహతి నుంచి బటన్ నొక్కి నిధులను విడుదల చేయడం జరుగుతుంది. ఇవి ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా రైతుల ఖాతాలో డీబీటీ ప్రాసెస్ ద్వారా అయితే జమ కానున్నాయి. అయితే ఈ నిధులు జమ కావాలి అంటే రైతులు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. ఒకవేళ ఈకేవైసీ అనేది చేయించుకోకపోతే ఆ రైతులకు పీఎం కిసాన్ డబ్బులు రావు. ఒకవేళ కొత్తగా కనుక ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆ రైతులు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఈకేవైసీ అనేది చేసుకోకపోతే ఆ రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అయితే ఖాతాలో జమ అవ్వవు. అంతేకాకుండా ఇప్పటికే చాలామంది రైతులను పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించడం జరిగింది. మీరు గనక ఆ లిస్ట్లో ఉన్నట్లయితే మీకు కూడా పీఎం కిసాన్ నిధులు అయితే రావు. కొంతమంది రైతులను ఎందుకు తొలగించింది అంటే పీఎం కిసాన్ కింద అర్హత లేని వాళ్ళు కూడా అర్హత ఉన్నట్టుగా చూపించి రైతు పీఎం కిసాన్ నిధులను అయితే తీసుకున్నారు. ఇలా బోగస్ గా తీసుకోవడం వల్ల చాలా డబ్బు వృధా అయ్యింది అని పీఎం కిసాన్ నుండి వారిని తొలగించడమే కాకుండా వారు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిధులను రికవరీ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు గనక ఈకేవైసీ చేయించుకోకపోయినా లేదా పీఎం కిసాన్ నుంచి తొలగించినటువంటి జాబితాలో ఉన్న మీరు వెంటనే చెక్ చేసుకోండి. ఈకేవైసీ చేయించుకోకపోతే వెంటనే చేయించుకోండి. ఇంకో 2 రోజులలో పీఎం కిసాన్ నిధులు అయితే విడుదల కానున్నాయి. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.